బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ చాందిని చౌక్ వద్ద సూసైడ్ బాంబ్ బ్లాస్టింగ్ కు పాల్పడ్డాడు. సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ కు ముందు అతను ఆత్మహత్య దాడిపై మాట్లాడిన సెల్ఫీ వీడియోను అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. ఆత్మహత్య దాడిపై సమాజంలో భిన్న వాదనలు ఉన్నాయంటూ తన వాదనను వినిపించాడు డాక్టర్ ఉమర్. సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ చేసుకోవాలనుకునే వ్యక్తి చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు. చావే అతని అంతిమ లక్ష్యంగా నిశ్చయించుకోవాలని వీడియోలో చెప్పుకొచ్చాడు. నిజానికి ఆత్మహత్య దాడి చేసుకోవాలన్న ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదు అన్నాడని తెలిపారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ చాందిని చౌక్ వద్ద సూసైడ్ బాంబ్ బ్లాస్టింగ్ కు పాల్పడ్డాడు. సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ కు ముందు అతను ఆత్మహత్య దాడిపై మాట్లాడిన సెల్ఫీ వీడియోను అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. ఆత్మహత్య దాడిపై సమాజంలో భిన్న వాదనలు ఉన్నాయంటూ తన వాదనను వినిపించాడు డాక్టర్ ఉమర్. సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ చేసుకోవాలనే వ్యక్తి చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు. చావే అతని అంతిమ లక్ష్యంగా నిశ్చయించుకోవాలని వీడియోలో చెప్పుకొచ్చాడు. నిజానికి ఆత్మహత్య దాడి చేసుకోవాలన్న ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదన్నాడని తెలిపారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ చాందిని చౌక్ వద్ద సూసైడ్ బాంబ్ బ్లాస్టింగ్ కు పాల్పడ్డాడు. సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ కు ముందు అతను ఆత్మహత్య దాడిపై మాట్లాడిన సెల్ఫీ వీడియోను అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. ఆత్మహత్య దాడిపై సమాజంలో భిన్న వాదనలు ఉన్నాయంటూ తన వాదనను వినిపించాడు డాక్టర్ ఉమర్. సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ చేసుకోవాలనుకునే వ్యక్తి చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు. చావే అతని అంతిమ లక్ష్యంగా నిశ్చయించుకోవాలని వీడియోలో చెప్పుకొచ్చాడు. నిజానికి ఆత్మహత్య దాడి చేసుకోవాలన్న ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదన్నాడని తెలిపారు. Very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, and there are multiple arguments that have been brought against it. Martyrdom operations: when a person presumes that he is going for sure die at a particular place, at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. One of the ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ చాందిని చౌక్ వద్ద సూసైడ్ బాంబ్ బ్లాస్టింగ్ కు పాల్పడ్డాడు. సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ కు ముందు అతను ఆత్మహత్య దాడిపై మాట్లాడిన సెల్ఫ్ వీడియోను అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. ఆత్మహత్య దాడిపై సమాజంలో భిన్న వాదనలు ఉన్నాయంటూ తన వాదనను వినిపించాడు డాక్టర్ ఉమర్.
సూసైడ్ బాంబు బ్లాస్ట్ చేసుకోవాలనుకునే వ్యక్తి చాలా భయంకరమైన మైండ్ సెట్లోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు. చావే అతని అంతిమ లక్ష్యంగా నిశ్చయించుకోవాలని వీడియోలో చెప్పుకొచ్చాడు. నిజానికి ఆత్మాహుతి దాడి చేసుకోవాలన్న ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదన్నాడని తెలిపారు. ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ చాందిని చౌక్ వద్ద సూసైడ్ బాంబు బ్లాస్టింగ్కు పాల్పడ్డాడు. సూసైడ్ బాంబు బ్లాస్ట్కు ముందు అతని ఆత్మహత్య దాడిపై మాట్లాడిన సెల్ఫీ వీడియోను అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఏదైతే ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో ఉన్నటువంటి ఉగ్రవాది డాక్టర్ ఉమర్ అతను ఆత్మహత్య దాడి చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అది ఇప్పుడు దాన్ని బయట పెట్టారు. దాని గురించి మరింత సమాచారం ఏంటి? ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ కు సంబంధించినంత వరకు కూడా ఎన్ఐఏ కీలకమైనటువంటి వీడియోలను స్వాధీనం చేసుకోవడంలో ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే బాంబు ఘటనకు సంబంధించినంత వరకు ఢిల్లీలో ఏదైతే జరిగినటువంటి ఘటనకు సంబంధించి మూలాలు వెతికేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ఉమర్ కు సంబంధించినంత వరకు కూడాను వీడియో అరెస్ట్ చేయడంతో పాటుగా అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినంత వరకు కూడా సెల్ఫీ వీడియోను కూడా సేకరించడం జరిగింది. ఏదైతే ఘటనకు సంబంధించి పూర్తిగా జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ కానీ మరొకవైపు కేంద్ర బలగాలకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి ఎన్ఐఏ లాంటి సంస్థలన్నీ కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. నిఘా వ్యవస్థ పూర్తిగా పటిష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే ఒక ఢిల్లీ ఘటనతో పాటుగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ బ్లాస్ట్లకు ప్లాన్ చేసినటువంటి పరిణామంలో ఇటువంటి అరెస్టులతో పాటుగా సెల్ఫీ వీడియోలను కూడా స్వాధీనం చేసుకొని పబ్లిక్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడాను కొన్ని చోట్ల ఏదైతే ఇటువంటి ఘటనకు పాల్పడాలంటూ కూడా చూసినటువంటి పరిణామంలో దాన్ని అంతటినీ కూడాను కేంద్ర బలగాలు అయితే పూర్తిగా విచ్ఛిన్నం చేసేనట్టు చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి ఆధారాలు ఒక్కొక్కటిగా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరీ ముఖ్యంగా సెల్ఫీ వీడియో లాంటివి కానీ మరొక వైపు వీళ్ళకి ఉన్నటువంటి కనెక్షన్స్ కి సంబంధించి కూడా పూర్తిగా ఎన్ఐఏ నిర్ధారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఏదైతే ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి దాంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి కొంతమందికి లింక్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎంతమంది ఈ ఘటనలో పాల్పడేందుకు ముందుకొచ్చారు, అదేవిధంగా మరొకసారి దేశంలో అల్లర్లు సృష్టించే విధంగా కూడాను ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండే విధంగా కూడాను ఇప్పటికే కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా పటిష్టంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో అరెస్టులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇటువంటి పరిణామంలోనే వీడియోతో పాటుగా ఎవరైతే ఆ వీడియోతో పాటుగా సెల్ ఫోన్ లో ఉన్నటువంటి కాల్ లిస్ట్ డేటా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వాట్సాప్ కానీ ఏదైతే సోషల్ మీడియా ద్వారా పూర్తిగా కూడాను వీళ్ళంతా కాంటాక్ట్ లో ఉండేటటువంటి పరిస్థితి. మరొకవైపు ఎటువంటి ఉగ్రవాద సంస్థలతో వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఉగ్రవాదులకి ఎలా ఆ సంస్థలతో ఎలా అప్రోచ్ అవుతున్నారు అనే దానిపై కూడా పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి చూడొచ్చు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్నటువంటి టైంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూడాల్సినటువంటి పరిణామం అయితే చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఈ కేంద్ర బలగాలు కానీ ఎన్ఐఏ లాంటి సంస్థలు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి తరుణంలో ఇంకా ఎంతమంది ఈ ఘటనకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరినీ కూడా పూర్తిగా విచారణ చేసిన అనంతరం కూడా పూర్తి వ్యవస్థ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉండబోతా ఉంది. ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి వీళ్ళందరికీ కూడాను ఏదైతే మనీ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో వీళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి, వీళ్ళు చేసేటటువంటి పని ఏంటి, పూర్తిగా కూడా నిఘా వ్యవస్థ నిఘా పెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళకి ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, స్లీపర్ సెల్స్ ఎవరైనా ఉన్నారో దానిపై కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. రైట్ భరత్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.